మీరందరూ ఒకసారి గమనిస్తే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది మనకి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 65 సంవత్సరాలు అయింది సుమారుగా. ఇన్ని దశాబ్దాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో 2 హార్బర్లు ఉన్నాయంటే చాలా సిగ్గుచేటిది. మిగతా రాష్ట్రాల్లో తీసుకుంటే 10, 14, 18 అలా ఉంటే హార్బర్లు, మన రాష్ట్రంలో మాత్రం కేవలం 2 హార్బర్లు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి ఇదే 65 సంవత్సరాల్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన మాట చెప్తూ ఉంటారు, నేను అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిస్తాను, నేను విజనరీ అని. మరి మీ విజనరీ అంతా మత్స్యకారుల విషయంలో ఏమైందని నేను అడుగుతా ఉన్నా. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి సమయంలో ఎక్కడ కానీ ఒక హార్బర్ కానీ పోర్ట్ కానీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ మీరు ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేకపోయారు? అంటే మత్స్యకారులు అంటే మీకు ఇష్టం లేదా? మత్స్యకారులు అంటే మీకు చులకన? అందుకైనా మీరు మాకు తొక్క తీస్తాం, తోలు తీస్తామని చెప్పి అవమానించింది? నేనైతే అడుగుతూ ఉన్నాను. ఇది చాలా సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు. మీ హయాంలో ఒక్క హార్బర్నైనా, ఒక్క పోర్టునైనా శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేయగలిగారా? లేదే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 3 పోర్టులు కట్టించారు. కృష్ణపట్నం, గంగవరం, ఈవెన్ మచిలీపట్నం పోర్టు కూడా ఆయన హయాంలో శంకుస్థాపన అయింది, పనులు మొదలు కాలేదు దురదృష్టం. ఎస్సీజెడ్ పోర్టు కాకినాడ ఆయన మంజూరు చేశారు, కానీ ఇప్పటికి దాన్ని మనం మొదలుపెట్టాం. మూలపేట పోర్టు మనం చేస్తా ఉన్నాం, రామాయపట్నం పూర్తి చేస్తాం, మచిలీపట్నం పూర్తి కావస్తుంది, మూలపేట, అలాగే ఇప్పుడు కాకినాడ ఎస్సీజెడ్ పోర్టు. ఈ 8 పోర్టులతో 10 హార్బర్లతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం చాలా శక్తివంతంగా తయారవబోతుందని, భారతదేశానికి ఒక ఉదాహరణగా, భారతదేశానికి ఒక దిక్సూచిగా మన తీర ప్రాంతం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో తయారు కాబోతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ నేనైతే తెలియజేస్తా ఉన్నాను. ఇది చిత్తశుద్ధి అంటే, ఇది ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవటం అంటే, ఇది సంపద సృష్టించడం అంటే. సహజ వనరు కాదు ఇది. మనకి 980 కిలోమీటర్ల దేశంలో ఉండే 2వ అతిపెద్ద తీర ప్రాంతం మనకు. ఎందుకు దీన్ని విడిచిపెట్టారు? దాన్ని గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారని మీకు అందరికీ మనవి చేస్తాం. మొన్న ఎప్పుడో లోకేష్ గారు నాకు ఛాలెంజ్ చేశారు. నేను ఒక బహిరంగ లేఖ కూడా రాశాను, చర్చించుకుందాం రండి అని. ఆయన కనపడ్డాయన. మళ్ళీ అడుగుతా ఉన్నా, నీకు దమ్ముంటే మీ నాన్నగారు నిర్మించినా లేదా శంకుస్థాపన చేసినా ప్రారంభం చేసినా ఏ ఒక్క హార్బర్ ముందు కానీ పోర్టు ముందు కానీ దిగి ఒక ఫోటో తీసి పెట్టి చాలు, నేను రాజకీయాలు విడిచిపెట్టేస్తాను, రాజకీయాలు మానేస్తాను నేను. కానీ మా నాయకుడు నేను చెప్పుకోవడానికి, మత్స్యకారులుగా మత్స్యకార ప్రతినిధిగా చెప్పుకోవడానికి నేను 10 హార్బర్ల దగ్గర నేను ఫోటో దిగి చూపించాను. దట్స్ ది ఛాలెంజ్. ఆవిడ వచ్చి వెళ్ళినట్టు ఆవిడకి మీకు తప్ప ఇంకెవరికైనా తెలుసా ఈ జిల్లాలో? భువనేశ్వర్ గారు వచ్చి వెళ్ళినట్టు ఆవిడకి మీకు తప్ప ఇంకెవరికైనా తెలుసా? ఎందుకు? ఆవిడ వచ్చారు, వెళ్ళారు, రాకపోతే మనం అడుగుతున్నాం కాబట్టి ఆవిడ వచ్చి వెళ్ళినారు అంతే, అంతవరకే తప్ప అందులో చెప్పుకోవడానికి చర్చించుకోవడానికి నాకైతే నా ఉద్దేశంలో ఏం లేదనుకో.